దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుడనబడిన పౌలు మేలు చేయి విషయంలో దెస్సలోనికీ సంఘపు వారికి బయలుపరిచిన మాటలు. దెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికి తోడయుండునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా, ఆయన కుమారుడైన క్రీస్తు, అపోస్తలుడైన పౌలు చెప్పిన మా లేఖనాల ప్రకారము మనము అందరం కూడా నడుచుకుందాము. కనుక మనందరం కూడా దేవునికి ఇంపైన సువాసన కలిగిన వారుగా ఉందాం.